హలో ఫ్రెండ్స్. చరిత్రలో రాజులు ఉంటారు, రాజ్యాలు ఉంటాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఆ రాజ్యాలు కూలిపోతాయి, ఆ రాజుల పేర్లు చెరిగిపోతాయి. కానీ వ్యాపార ప్రపంచంలో మాత్రం 150 ఏళ్లు గడిచినా, తరాలు మారినా చెక్కు చెదరని ఒకే ఒక సామ్రాజ్యం టాటా. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక కంపెనీ గురించి కాదు, భారతదేశపు ఆత్మ గౌరవం గురించి. సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు మన జీవితంలో టాటా లేని రోజంటూ ఉండదు. మనం ఉదయం లేచి తాగే టీ దగ్గర నుండి, రాత్రి పడుకొని వాడే ఏసీ వరకు ఏదో ఒక రూపంలో టాటా మనల్ని తాకుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఎందరో కుబేర్లున్నారు. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, అంబానీ వీరందరూ డబ్బు సంపాదించడంలో పోటీ పడ్డారు. కానీ టాటా మాత్రం నమ్మకాన్ని సంపాదించడంలో పోటీ పడింది. అందుకే ఈరోజు టాటా గ్రూప్ మార్కెట్ విలువ కొన్ని దేశాల జీడీపీ కన్నా ఎక్కువ. అసలు ఒక సాధారణ పార్సీ కుటుంబం బ్రిటిష్ వారి అణిచివేతను తట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించింది? ఒక అవమానం నుండి తాజ్ హోటల్ ఎలా పుట్టింది? ఒక ఓటమి నుండి జాగ్వార్ గెలుపు ఎలా సాధ్యమైంది? పోటీ ప్రపంచంలో అందరూ లాభాల కోసం పాకులాడుతుంటే టాటా మాత్రం దేశం కోసం ఎలా నిలబడింది? రండి కాలం వెనక్కి వెళ్దాం. టాటా ప్రస్థానాన్ని అణువణువు ఆవిష్కరిద్దాం. 1868 అప్పట్లో మన దేశం బ్రిటిష్ వారి గుప్పెట్లో నలిగిపోతోంది. భారతీయులంటే బానిసలు అనే భావన బలంగా ఉన్న రోజులు అవి. అలాంటి సమయంలో గుజరాత్‌లోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన జంషెడ్జీ టాటా అనే 29 ఏళ్ల యువకుడు తన తండ్రి ఇచ్చిన రూ. 21,000 ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీని మొదలుపెట్టాడు. ఆయన కేవలం వ్యాపారి కాదు, ఒక గొప్ప విజనరీ. బ్రిటిష్ వారు మాంచెస్టర్ మిల్లుకు పోటీగా నాగ్పూర్‌లో ఎంప్రెస్ మిల్స్‌ని స్థాపించారు. అప్పట్లో అందరూ బాంబేలో మిల్లులు పెడుతుంటే ఆయన నాగ్పూర్ ఎంచుకున్నారు. ఎందుకంటే అక్కడ పత్తి పండించే రైతులు దగ్గరలోనే ఉన్నారు కాబట్టి. వ్యాపారంలో లాజిక్ వాడటం టాటాకి అప్పుడే తెలుసు. కానీ ఆయన జీవితాన్ని మార్చిన సంఘటన ఒకటి జరిగింది. ఒకరోజు జంషెడ్జీ టాటా తన విదేశీ మిత్రుడిని కలవడానికి ముంబైలోని వాట్సన్ హోటల్‌కి వెళ్లారు. అప్పుడక్కడ ఒక బ్రిటిష్ మేనేజర్ ఆయన్ని గేటు దగ్గరే ఆపేశాడు. ఆ గేటు మీద ఒక బోర్డ్ ఉంది. డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాసి ఉంది. ఆ మాటలు ఆయన గుండెల్లో గుచ్చుకున్నాయి. తన సొంత దేశంలో తనకే ప్రవేశం లేదా అని ఆ క్షణమే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. బ్రిటిష్ వారు కూడా నోరెళ్ళబెట్టేలా ముంబైలో ఒక అద్భుతమైన హోటల్‌ని కడతాను. అందులో కుల, మత, వర్ణ భేదాలు లేకుండా అందరికీ స్వాగతం ఉంటుంది అని శపథం చేశారు. అలా పుట్టిందే ది తాజ్ మహల్ ప్యాలెస్. 1903లో అది ప్రారంభమైనప్పుడు కరెంటు దీపాలు, లిఫ్టులు ఉన్న భారతదేశపు మొట్టమొదటి హోటల్ అదే. ఈరోజుకి కూడా ముంబై అంటే తాజ్, తాజ్ అంటే టాటా. ఒక అవమానాన్ని విజయంగా మార్చుకోవడం అంటే ఇదే. జంషెడ్జీ గారికి 3 కలలు ఉండేవి. భారతదేశానికి సొంతంగా ఒక స్టీల్ ప్లాంట్ ఉండాలి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తయారు చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మన దేశం ఎదగాలి. దురదృష్టవశాత్తు ఈ కలలు నెరవేరక ముందే ఆయన 1904లో కన్నుమూశారు. కానీ ఆయన వేసిన పునాది ఎంత గట్టిదంటే ఆయన వారసులు ఆ కలలను నిజం చేశారు. జంషెడ్జీ చనిపోయిన తరువాత ఆయన కొడుకు దొరబ్జీ టాటా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన జంషెడ్పూర్‌లో టాటా స్టీల్ ప్లాంట్‌ని స్థాపించారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. సాధారణంగా ఫ్యాక్టరీలు కట్టాక అక్కడ ఇల్లులు కడతారు. కానీ జంషెడ్జీ గారు ముందే ఒక ఉత్తరం రాసి పెట్టారు. మీరు స్టీల్ ప్లాంట్ కట్టే ముందు ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం వెడల్పాటి రోడ్లు, పార్కులు, నీడనిచ్చే చెట్లు ఉండేలా ఒక అందమైన నగరాన్ని ప్లాన్ చేయండి అని చెప్పారు. అందుకే ఈరోజు భారతదేశంలో ఒక వ్యాపారవేత్త పేరు మీద ఉన్న ఏకైక నగరం జంషెడ్పూర్, అదే టాటా నగర్. కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించిన మొట్టమొదటి కంపెనీ టాటా. 8 గంటల పని దినం, ప్రొవిడెంట్ ఫండ్, మెడికల్ లీవ్ ఇవన్నీ ప్రభుత్వ చట్టాలు రాకముందే టాటా తమ ఉద్యోగులకు ఇచ్చింది. ఆ తరువాత రంగప్రవేశం చేశారు జేఆర్‌డీ టాటా. భారతదేశ వ్యాపార చరిత్రలో ఈయన ఒక లెజెండ్. 1938లో చైర్మన్ అయ్యే నాటికి ఆయన వయస్సు కేవలం 34 ఏళ్లు. ఆయన ఆకాశాన్నే జయించాలనుకున్నారు. భారతదేశపు మొట్టమొదట పైలట్ లైసెన్స్ పొందింది ఈయనే. కరాచీ నుండి ముంబైకి స్వయంగా విమానం నడిపి తపాలా సంచులు చేరవేసేవారు. అదే టాటా ఎయిర్‌లైన్స్‌గా మారింది. ఆ తరువాత స్వాతంత్ర్యం వచ్చాక నెహ్రూ గారు దాన్ని జాతీయం చేసి ఎయిర్ ఇండియాగా మార్చారు. మళ్ళీ అది టాటా చేతికి రావడం ఒక చరిత్ర. జేఆర్‌డీ హయాంలో టాటా గ్రూప్ 14 కంపెనీల నుండి 95 కంపెనీలకు విస్తరించింది. లాక్మే బ్యూటీ ప్రొడక్ట్స్ దగ్గర నుండి టీ కెమికల్స్ వరకు టాటా చేయని వ్యాపారం లేదు. అంతేకాదు
హోమీ జహంగీర్ బాబాతో కలిసి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ మరియు క్యాన్సర్ హాస్పిటల్స్‌ని స్థాపించి దేశానికి సైన్స్‌ని, ఆరోగ్యాన్ని అందించారు. కాలం మారింది. 1991వ సంవత్సరం. జేఆర్‌డీ టాటా తన వారసుడిగా రతన్ టాటాని ప్రకటించారు. కార్పొరేట్ ప్రపంచం ఉలిక్కిపడింది. రతన్ టాటా గారు చాలా మౌనంగా ఉంటారు. ఆయనకు అనుభవం లేదు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన నడపలేరు. టాటా పనైపోయిందని మీడియా కోడై కూసింది. టాటా గ్రూప్‌లోని సీనియర్స్ కూడా ఆయన్ను వ్యతిరేకించారు. కానీ రతన్ టాటా గారికి తెలుసు కాలంతో పాటు మనం మారకపోతే కనుమరుగైపోతామని. అప్పటిదాకా విడివిడిగా ఉన్న టాటా కంపెనీలన్నింటినీ ఒక గొడుగు కిందకు తెచ్చారు. టాటా అనే బ్రాండ్‌కి ఒక కొత్త పవర్ ఇచ్చారు. ఆయన జీవితంలో అత్యంత సవాలు విసిరిన ఘట్టం టాటా ఇండికా. భారతీయులు విదేశీ కార్ల మీద ఆధారపడకూడదు. మనకంటూ ఒక స్వదేశీ కారు ఉండాలని ఆయన కలగన్నారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఇండికా కారును తయారు చేశారు. కానీ 1998లో అది లాంచ్ అయినప్పుడు మార్కెట్‌లో ఫెయిల్ అయ్యింది. మైలేజ్ బాలేదు. ఇంజిన్‌లో సమస్యలు వచ్చాయి. కంపెనీ ఘోరమైన నష్టాల్లో కూరుకుపోయింది. షేర్ హోల్డర్స్ అందరూ కార్ల బిజినెస్ అమ్మేయమని ఒత్తిడి చేశారు. చేసేది లేక రతన్ టాటా గారు తన టీమ్‌తో కలిసి అమెరికాలోని దిగ్గజ కంపెనీ అయిన ఫోర్డ్‌ని కలవడానికి వెళ్లారు. టాటా మోటార్స్‌ని అమ్మేయడానికి. ఆ మీటింగ్‌లో బిల్ ఫోర్డ్ అన్న మాటలు రతన్ టాటా గారి గుండెల్ని మండించాయి. కార్ల తయారీ గురించి ఏమీ తెలియనప్పుడు ఎందుకు బిజినెస్‌లోకి వచ్చారు? మీ కంపెనీని కొని మేము మీ మీద జాలి చూపిస్తున్నాం అని అవమానించాడు. ఆ మాటలు విన్న రతన్ టాటా అమ్మకం డీల్ క్యాన్సిల్ చేశారు. అవమానాన్ని దిగమింగుకొని మౌనంగా ఇండియా వచ్చేశారు. ఆ తరువాత ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇంజనీర్లతో కలిసి పనిచేశారు. ఇండికా లోపాలను సరిదిద్దారు. ఇండికా V2 లాంచ్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. టాటా మోటార్స్ లాభాల్లోకి వచ్చింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సరిగ్గా 9 ఏళ్ల తరువాత అంటే 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చింది. అమెరికాలోని అదే ఫోర్డ్ కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. వారి ప్రెస్టీజ్ బ్రాండ్స్ అయిన జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్‌ను కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు రతన్ టాటా గారు ఎంట్రీ ఇచ్చారు. ఆ 2 కంపెనీలను రతన్ టాటా గారు కొనుగోలు చేశారు. అప్పుడు అదే బిల్ ఫోర్డ్ రతన్ టాటా గారు కాళ్ళు పట్టుకున్నంత పని చేసి ఏమన్నాడో తెలుసా? మా కంపెనీలను కొని మీరు మాకు చాలా పెద్ద సహాయం చేశారు అన్నాడు. ప్రతీకారం అంటే కొట్టడం కాదు. శత్రువు మన ముందు తల దించేలా ఎదగడం. అదే టాటా స్టైల్. ఈరోజు మనం చూస్తున్న టాటా, రతన్ టాటా గారి దూరదృష్టి వల్లే సాధ్యమైంది. ఒకవైపు టాటా సాల్ట్‌తో దేశానికి ఆరోగ్యాన్ని ఇస్తూనే, మరోవైపు టీసీఎస్‌తో ప్రపంచానికి సాఫ్ట్‌వేర్‌ని అందిస్తోంది. నిజం చెప్పాలంటే టాటా గ్రూప్‌కి బంగారు బాతు టీసీఎస్. టాటా స్టీల్‌కి గానీ, టాటా మోటార్స్‌కి గానీ నష్టాలొచ్చినప్పుడల్లా ఆదుకున్నది ఈ ఐటీ కంపెనీయే. ఇక సామాన్యుడి కోసం రతన్ టాటా గారు పడ్డ తపన గురించి చెప్పాలంటే టాటా నానో గురించి చెప్పాలి. ఒక వర్షం పడుతున్న రోజు నలుగురు కుటుంబ సభ్యులు ఒకే స్కూటర్ మీద తడిసిపోతూ వెళ్లడం చూసిన ఆయన చలించిపోయారు. ₹1,00,000కే కారు ఇవ్వాలని నానో తయారు చేశారు. వ్యాపార పరంగా నానో ఫెయిల్ అయ్యి ఉండవచ్చు. కానీ ఒక సామాన్యుడి గురించి ఆలోచించిన ఆ మనసు గెలిచింది. ఈరోజు టాటా లేని రంగం అంటూ లేదు. ఫ్యాషన్, వెస్టిసైడ్, జూడియో, ఆహారం, టాటా సంపన్, స్టార్బక్స్, టెక్నాలజీ, టాటా ఎలక్ట్రానిక్స్, టాటా న్యూ యాప్, ట్రావెల్, ఎయిర్ ఇండియా, విస్తారా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే వస్తుంది. చివరిగా అందరికీ వచ్చే ఒకే ఒక సందేహం. టాటా గ్రూప్ ఇంత పెద్దది కదా! లక్షల కోట్లు సంపాదిస్తున్నారు కదా! మరి ప్రపంచ కుబేర్ లిస్ట్‌లో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ పేర్లు ఉన్నట్టు రతన్ టాటా పేరు గానీ, టాటా కుటుంబీకుల పేర్లు గానీ ఎందుకు టాప్ 10లో ఉండవు? ఇక్కడే టాటా గొప్పతనం దాగి ఉంది. టాటా గ్రూప్ సంపాదించే ప్రతి ₹100 లాభంలో ₹66 చారిటీకే వెళ్తాయి. టాటా సన్స్‌లో మెజారిటీ వాటా టాటా ట్రస్ట్‌లదే. ఈ డబ్బుతో వారు క్యాన్సర్ హాస్పిటల్స్‌ని నడుపుతారు. పేద పిల్లలకు చదువు చెప్పిస్తారు. గ్రామీణాభివృద్ధి చేస్తారు. ఆక్స్‌ఫర్డ్ లాంటి యూనివర్సిటీలకు విరాళాలు ఇస్తారు. ఒకవేళ ఈ దాన ధర్మాలు చేయకుండా ఆ డబ్బంతా వారు ఉంచుకొని ఉంటే, ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు టాటాలే అయ్యి ఉండేవారు. కానీ వారు డబ్బు కన్నా దేశాన్ని ఎక్కువగా ప్రేమించారు. 26/11 ముంబై దాడులు జరిగినప్పుడు తాజ్ హోటల్ తగలబడిపోతుంటే రతన్ టాటా గారు అక్కడే నిలబడ్డారు. హోటల్ మూతపడినా సరే ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చారు. చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా వెళ్లి పలకరించి జీవితాంతం అండగా ఉంటామని మాటిచ్చారు. రోడ్డు పక్కన బజ్జీలమ్ముకునే వారి దగ్గర నుండి హోటల్‌లో పనిచేసే వారి వరకు అందరిని ఆదుకున్నారు. అది నాయకత్వం అంటే. టాటా అంటే ఒక బిజినెస్ కాదు. అదొక ఎమోషన్.
టాటా ప్రొడక్ట్స్ ఫెయిల్ అవ్వచ్చు. కానీ టాటా అనే పేరు ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే ఆ పునాదులు నమ్మకం మీద కట్టబడ్డాయి. పోటీ ప్రపంచంలో మోసాలు చేస్తేనే గెలుస్తాం అనుకునే వారికి నిజాయితీగా ఉంటూ కూడా శిఖరాన్ని చేరుకోవచ్చు అని నిరూపించిన ఏకైక సాక్ష్యం టాటా. జంషెడ్జీ గారు కన్న కల, జేఆర్‌డీ చూపించిన తెగువ, రతన్ టాటా గారు పెంచిన విలువ ఇవన్నీ కలిస్తేనే ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన సామ్రాజ్యం. తరాలు మారొచ్చు, మనుషులు పోవచ్చు. కానీ సూర్యుడు ఉన్నంత కాలం, ఈ దేశం ఉన్నంత కాలం టాటా అనే పేరు వెలుగుతూనే ఉంటుంది.